మురళి గారు మీరు చెప్పాలి, నెహ్రూ గారి గురించి కొంత సున్నితమైనటువంటి అంశమైనా కూడా బట్ వాస్తవాలు తెలియాలి. మీ అభిప్రాయం ఏంటంటే విభజన సమయంలో కూడా అప్పుడు యుఎన్ఓకి వెళ్లకుండా ఉంటే ఈ సమస్య పరిష్కారం అయిపోయేది, అసలు ఇన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు అని చెప్తూ ఉంటారు. అలాగే 370 ఆర్టికల్ విషయంలో కూడా ఎలాగో దానివల్ల అక్కడ దాంట్లో సవరణ తీసుకురావడం ద్వారా ఆల్మోస్ట్ ఫండింగ్ ఆగిపోయింది, ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఒక్కోసారి అక్కడ పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎలా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి ఈ అంశానికి సంబంధించి? అందుకే నాకు అనిపించేది, ఇప్పటికీ వీళ్ళ నోటి నుంచి వచ్చే పదాలు ఏదైతే పాకిస్తాన్ మాకు శత్రు దేశం ఏం కాదు అనే మాట కాంగ్రెస్ నుంచి ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడే కాదు, దేశ విభజన అప్పటి నుంచి కూడా వీళ్ళు కాంగ్రెస్ కు ఎప్పుడు మిత్రులే. వీళ్ళు అలా ఎంత స్నేహము అంటే, వాళ్ళు అడిగితే ఒక దేశమే ఇచ్చేశారు, దేశాన్ని ముక్కలు చేశారు, అడిగినప్పుడల్లా ముక్కలు చేశారు. అలా కాదు, మాకు ప్రత్యేకంగా కావాలి అంటే 370 ఇచ్చేశారు, కానీ తీసుకోండి, ఎంజాయ్ చేయండి, మీకు ఇంకేం కావాలి అని. నరసింహారావు పీరియడ్ లో కూడా 3 బిగా ఇచ్చేశారు బంగ్లాదేశ్ కు. కనుక వదిలేస్తే అస్సాం విద్యార్థులు పోరాటం చేయకపోతే అస్సాం కూడా ఇచ్చేసేవాళ్ళు, ఆసు ఉద్యమం అణచేసేవాళ్ళు. నాకు గుర్తుంది, కాంగ్రెస్ ఎంపీ ఒకడు గణికాంత్ చౌదరి అనేవాడు అస్సాం ఉద్యమంను అణిచేస్తామని చెప్పడానికి వాడు చెప్పిన మాట ఏంది అంటే, బ్రహ్మపుత్రలో రక్తం ఏరులై పారుతుంది అని చెప్పాడు. కాంగ్రెస్ ఎంపీ బెదిరిస్తున్నాడు అక్కడ హిందువులను, అస్సాం హిందువులను. ఇది ఒకడితో ఉన్న విషయం కాదు, ఇక్కడ ఈ హరిప్రసాద్ మాట్లాడే విషయం కాదు. ఇది నెహ్రూ నుంచి అందినటువంటి వారసత్వం ఇది. ఎందుకు ఆ ప్రేమనో అర్థం కాదు. అడిగితే దేశాలు ఇచ్చారు, అడిగితే చట్టాలు ఇచ్చారు, అడిగితే ప్రత్యేకమైనటువంటి స్టేటస్ని ఇచ్చారు, అడగకుండానే ఎన్నో ఇచ్చారు. చివరకు అప్పటికి సంతృప్తి చెందని కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టరు ఒక ఆయన అన్నాడు, ఈ యొక్క స్వతంత్రం యొక్క మొదటి ఫలాలు ముస్లింలకే చెందాలి అని. దాంట్లో లాజిక్ ఏముందో అర్థం కాదు. అందరికీ చెందాలనడం ఒక లెక్క, అందరికీ చెందాలనడం ఒక లెక్క, అది ఆహ్వానించదగ్గ. ఆయన మేధావి అండి, ఆయన ఈ దేశానికి మేధావి, ఆయన మాటలు ఈ విధంగా ఉంటాయి. నేను అందుకే అంటున్నాను, నేను ఫైండింగ్ ఫాల్ట్ విత్ ది డిఎన్ఏ ఆఫ్ కాంగ్రెస్. ఇది వాళ్ళ యాటిట్యూడ్ దేశం పట్ల, దేశ భూభాగం పట్ల, దేశ ప్రజల పట్ల వాళ్ళకున్నటువంటి యాటిట్యూడ్. ఇప్పుడు చెప్పారండి వారు, ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, ఆబాదీ అనేది, జితనా ఆబాదీ అంటే సంఖ్య కదా, ఆబాదీ అంటే సంఖ్య. ఎవరికి సంఖ్య ఉందో వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి తగిన సంఖ్యకు తగినంత న్యాయం జరగాలి. ఇది కదా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది. దెన్ వాట్ అబౌట్ మైనారిటీలు కనుక, చిన్న సంఖ్య ఉన్న వాళ్ళు కనుక, మార్జినలైజ్ అవుతున్నారు కనుక వాళ్ళకి న్యాయం చేయాలి. దానికి దీనికి పోలుతుందా చెప్పండి? 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఇది మైనారిటీ రైట్స్ అనే దానికి, ఆబాదీ అంటే మెజారిటీ రైట్స్ ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ మైనారిటీ రైట్స్ మాట్లాడుతున్నారు. 2 రైట్స్ మీరే మాట్లాడతారా? మరి ఇది ఎక్కడి గొడవ అసలు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు హోస్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. కనుక ఇది ఈనాటి సమస్య కాదండి. ఇది కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి, దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వస్తున్నటువంటి సమస్య. నేను ఇంకొక మాట ఓపెన్ గా చెప్తున్నాను, పోయిన వాళ్ళంతా దేశాన్ని తీసుకొని వెళ్ళిపోయారు ముస్లిమ్స్. దేశ విభజన జరగాలని ఓటేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోయారు చాలా మంది. అయినా దేశ విభజన తర్వాత వీళ్ళెవరు కూడా మెయిన్ స్ట్రీమ్ లో కలవలేదు మానసికంగా. ఇక్కడి సంస్కృతి, ఇక్కడి సభ్యతలను గౌరవించాలి, మేము కూడా ఇందులో భాగము, ఈ భూభాగంలో భాగము, ఈ కల్చర్లో భాగము అనేటువంటి మైండ్ సెట్ వీళ్ళకు రాకుండా చేసిందే కాంగ్రెస్. ఆ విధంగా ఎప్పటికప్పుడు ఓట్ల కోసం వాళ్ళు బుజ్జగించి యు ఆర్ సంథింగ్ డిఫరెంట్, యు ఆర్ సంథింగ్ ఇది డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్, యూ హ్యావ్ స్పెషల్ ఐడెంటిటీ, యు ఆర్ మైనారిటీ. ఈ అపీజ్మెంట్ కారణంగా ఈ రోజు వాళ్ళ మైండ్ సెట్ కూడా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళంతా వాళ్ళు చెడిపోలేదండి. మీరు కనుక నేను బేసిక్ ఈ రీజనే అక్కడి నుంచి వచ్చింది, వంశ పారంపర్యంగా వస్తుంది కాంగ్రెస్ లో అని. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.